హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావులమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ. ఇది మీరు చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ తీసుకోవచ్చు. టేస్ట్ అదిరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు అండ్ 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు. ఇవి వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని మిక్సీలోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అండ్ అలాగే 1 ఆనియన్, 1 టమాటో, ఈ రెండు కూడా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అండ్ ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ 3 వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు వేసి మనం ముందుగా టొమాటో అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ ముక్కలు అలాగే ములక్కాడలు కూడా ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం ఇందులో మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందులో కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ పోసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనం పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.